మెయిన్ రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యాపారపరంగా మంచి అభివృద్ధి చెందుతుంది. దశమాధిపతి రాష్ట్రాధిపతి గురువు చతుర్థంలో ఉన్నారు. గురువు చతుర్థంలో వీరికి మంచి ఫలితాలను ఇవ్వగలుగుతారు. కొన్ని మంచి ఫలితాలు ఇచ్చినా, కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు ఇచ్చినా సాధ్యమైనంత వరకు మంచి ఫలితాలు వీరికి సంప్రాప్తిస్తాయి. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా చతుర్థంలోనే ఉన్నారు. పంచమంలో రవి బుధులు. వ్యాపార వృద్ధి చక్కగా చేయగలుగుతారు. ధనం రావాల్సిన సమయంలో చేతికి అందుతుంది. రుణాలను తీర్చివేస్తారు. వివాహ సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రయత్నం చేసేవారు కూడా మంచి సంతానం కలిగే విధంగా గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి రొటేషన్స్ బాగుంటాయి. ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్టు చేయాలి అనే కళ ఈ వారం నెరవేరుతుంది. ఖర్చుతో కూడుకున్న పనైనా సరే ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అదొక సంతోషకరమైన వార్తను కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏలినాటి శని నడుస్తోంది. శని జన్మరాశి సంచారం వల్ల అష్టక వర్గులో 1 పాయింట్ తోటి ఉన్నారు. అంతగా వీరికి బాగలేదు. ఏలినాటి శని ఈ వారం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పచ్చు. అటు ఆరోగ్యరీత్యా, ఫైనాన్స్ ఖర్చు విధంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఈ పంచమంలో రవి బుధుల వల్ల సంతానం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి చిన్నపాటి దెబ్బలు తగిలే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. అదేవిధంగా కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి వీరికి. వాటిలో జాగ్రత్త వహించాలి. ఏది ఏమైనా సరే గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం మెయిన్ రాశికి వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నా, అధిక ధన వ్యయ సూచన, సంతానం పట్ల ఇబ్బంది అనేవి ఏర్పడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. వివాహం కాని వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. అయితే సప్తమాధిపతి అయిన బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల జీవిత భాగస్వామితో మాట రావడం, గొడవలు పెరగడం అనేవి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీరు సామరస్యంగా ఉన్నప్పటికీ ఏదో విధంగా గొడవలు తెచ్చే విధంగా భాగస్వామి కావచ్చు లేదా మధ్యవర్తులు కావచ్చు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు లక్ష్మీ తామరతో దీపారాయణ చేయడం, శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. అదేవిధంగా మంగళవారం, శుక్రవారం నాడు రాహుకాల సమయంలో నిమ్మకాయ డప్పులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఇది చిన్న రెమెడీయే, కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సరే భగవత్ అనుగ్రహం, భగవత్ సంకల్పం మనకు ఉండాలి కాబట్టి ఇటువంటి చిన్న కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.